హాయ్ హలో అందరికి నమస్తే. ఒక్కసారి స్క్రీన్ పైన ఉన్నటువంటి ఈ ఫోటో చూడండి. ఇక్కడ నారా లోకేష్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నది చెంచు రామయ్య గారు, దగ్గుపాటి చెంచు రామయ్య గారు. ఇక్కడ ఆయన విగ్రహాన్ని నారా లోకేష్ గారు ఆవిష్కరణ చేస్తూ ఉన్నారు. దీని అర్థం ఏంటో తెలుసా? అహంకారం ఎలా ఉంటుంది అనడానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్. మనం అధికారంలో ఉన్నా లేకున్నా సరే, మనం ఏది చెప్తే అదే కరెక్ట్. మనం ఒక క్రిమినల్ని దేవుని చేస్తాం, ఒక దేవుణ్ణి క్రిమినల్ని చేస్తాం. అది మనకు వెన్నతో పెట్టిన విద్య. సో వీళ్ళు అదే రకంగా చేస్తున్నారనమాట. ఇది నేను క్రియేట్ చేసింది కాదు. ఈ ఫోటో చూసిన తర్వాత ఎవరికైనా అర్థమయ్యేటువంటిది ఇదే. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఎవరి విగ్రహాలన్నా రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే వాళ్ళని గంజాయి బ్యాచ్లుగానో, లేకపోతే గూండాలుగానో, రౌడీలుగానో, బ్లేడ్ బ్యాచ్లుగానో చిత్రీకరిస్తారు. మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ వాళ్ళ సొంతంగా వాళ్ళు డబ్బులు పెట్టి చేసుకుంటే, విగ్రహావిష్కరణ చేసుకుంటే దాన్ని మనం ఏమన్నాం? బ్లేడ్ బ్యాచ్లు అన్నాం, గంజాయి బ్యాచ్లు అన్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు కూడా రాష్ట్రంలో పెట్టినప్పుడు మన అధికారులకు రాగానే మరి జేసీబీలు పెట్టి లేపేసాం విగ్రహాలు. అవసరమా విగ్రహాలు అని చెప్పి అభిమానంతో చాలామంది పెట్టుకున్న విగ్రహాలను తీసేస్తారు. మీరు తీసేస్తే రాత్రి కూలిస్తే పొద్దున్నే విగ్రహాలు వెలిసినాయి. ఎందుకంటే మంచి పని చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ జ్ఞాపకంగా విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా మంచి పనులు చేశారు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పటికీ ఆయనను అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన ఫోటో చాలామంది ఇళ్లలో ఉంటుంది, పార్టీలకు అతీతంగా. సో నేను సర్వేలకు వెళ్ళినప్పుడు ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా చెప్తున్నాను నేను. ఎన్టీ రామారావు గారి ఫోటో కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు మంచి చేశారు కాబట్టి. మరి పోనీ నందమూరి తారక రామారావు గారి విగ్రహాలు ఎక్కడైనా మరి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు ఎక్కడైనా ఏర్పాటు చేశారా? వాళ్ళు సొంతంగా ఎవరైనా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటే తప్ప వీళ్ళు ఏర్పాటు చేసింది లేదు కదా. సో ఇట్లా అవతల వ్యక్తులు విగ్రహాలు చేసి ఆ రకంగా మనం బ్లేమ్ చేసి ఇప్పుడు చెంచు రామయ్య విగ్రహావిష్కరణ చేసి దండం పెడతా ఉన్నారు. మర్చిపోయారు ఆ ఘటన ఏం జరిగిందో తెలుసు కదా. చెంచు రామయ్య గారు భూస్వాములు దళితుల పైన విరుచుకుపడితే, దాడులు చేస్తే ఎలా ఉంటుంది అనడానికి మరిచిపోలేనటువంటి ఘటన, దేశవ్యాప్తంగా చర్చకు దారితీసినటువంటి ఘటన కారంచేడు ఘటన. ఎవరైనా మర్చిపోతారా? దగ్గర 39 సంవత్సరాలుగా వస్తుంది. అయినా కూడా మన కళ్ళల్లో అది మెదులుతూనే ఉంటుంది. ఆ పేరు వింటే, ఆ కారంచేడు అనగానే ఇప్పటికీ కొంతమంది దళితుల్లో వణుకు పుడుతుంది, భయం పుడుతుంది. ఎందుకంటే అంత కిరాతకంగా, అంత దారుణంగా మరి అప్పుడు దాడులు చేసినటువంటి పరిస్థితి. ఎందుకు జరిగింది ఆ ఘటన? దేనికోసం? అహంకారం కోసం. వాళ్ళ అహంకారాన్ని, వాళ్ళ ఈగో అట్టయిందని చెప్పి దానికోసం జరిగినటువంటి ఘటన. కారంచేడులో ఘటన 1985 జూలై 17న జరిగింది. 140 కత్తిపోట్లు, 20 మందికి గాయాలు, లైంగిక దాడులు, 6 మందిని పొట్టన పెట్టుకున్నారు. మిగతా వాళ్ళ మీద దాడులు, 20 మంది మీద దాడులు చేశారు. ఇక్కడ దేనికోసం జరిగింది ఘటన? ఇక్కడ కట్టే చంద్రయ్య అనే ఒక దళితుడు నీటి కోసం ఒక చోటికి వెళ్ళినప్పుడు ఇక్కడ సీను ప్రసాద్ అనేటువంటి భూస్వాములు వీళ్ళ గేదెల యొక్క తట్టలు దాంట్లో కడుగుతుంటే ఇది కడగకూడదు, తాగడానికి వాడే నీళ్ళని చెప్పి కట్టే చంద్రయ్య క్వశ్చన్ చేస్తే అది నచ్చనటువంటి వీళ్ళు ఆ వ్యక్తిని కొట్టడానికి వెళ్తే ఇక్కడ మున్నంగి సువార్త అనేటువంటి ఒక మహిళ మరి వాళ్ళని అడ్డుకున్నది. కొట్టేటువంటి క్రమంలో అడ్డుకున్నది. అక్కడ అడ్డుకుంటుంటే అది నచ్చలేదు వీళ్ళకు. దళితులు మా పైన ఎదురు తిరగడమా, మాకెదురు చెప్పడమా అని చెప్పి వాళ్ళపైన దాడులు చేసి, మూకుమ్మడిగా ఇళ్లపైన దాడులు చేసి, ఆడవాళ్ళు లేదు, చిన్నవాళ్ళు లేదు, దారుణాతి దారుణంగా హింసకు పాల్పడినటువంటి పరిస్థితి. ఈ దాడిలో కత్తులు, బరిసెలు, గొడ్డలతో సాయుధమైన భూస్వాముల దళిత బస్తీపై దాడి చేశారు. 6 దళితులు, దుడ్డు రమేషు, తేళ్ల మోసే, తేళ్ల ముత్తయ్య, తేళ్ల యహేషువా, దుడ్డు వందనం, దుడ్డు అబ్రం అక్కడికక్కడే చనిపోయినటువంటి పరిస్థితి. 2 ఏళ్ల తర్వాత దుడ్డు అనిషమ్మను కూడా ఆమె ఇంటిలో దారుణంగా హత్య చేశారు. ఇది దారుణం కాదా?
ఎన్టీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ నెక్స్ట్ 1989 ఎన్నికల్లో ఓడిపోయారు ఈ ఘటన వల్ల. సో అప్పుడే మనకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనేది ఈ 1989లో వచ్చింది. వీళ్ళందరికీ మళ్ళీ ఇండ్లు ఇవ్వడం కానీ ఉద్యోగాలు అని చెప్పి రకరకాల ఆదుకున్నప్పటికీ కూడా ఆ ఘటన ఎవరు మర్చిపోలేదు. అంత దారుణాతి దారుణమైనటువంటి ఘటన అప్పుడు జరిగింది. ఇది 90 మంది నిందితులను గుర్తించారు, 9 సెక్షన్స్ పెట్టారు. వాళ్ళని తప్పించేటువంటి ప్రయత్నం అప్పుడు అధికార పార్టీ. అలాంటి ఈ అంతటిని నడిపించిన ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి వ్యక్తి చెంచు రామయ్య అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలుసు, నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అలాంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఈరోజు మరి ఇక్కడ ఆవిష్కరిస్తున్నటువంటి పరిస్థితి. ఒక చిన్న గ్రామం అది కారంచేడు అనేటువంటిది, కానీ ఘటన చాలా పెద్దది. దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసినటువంటి ఘటన. దానికి సూత్రధారి అయినటువంటి ఆ వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళు చేసింది హింస కాదు, ఇది మన వ్యవస్థలోని అసమానతలకు నిదర్శనం. ఇది ఇలాంటి ఘటనలకు కారణమైనటువంటి వ్యక్తుల విగ్రహావిష్కరణ చేసి సమాజానికి ఏం సంకేతం ఇస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. హింసకు విగ్రహాలా? ఇప్పుడు ప్రశ్నించేటువంటి ఆ ప్రజలకు మరి కూటమి నాయకులు ఏం సమాధానం చెప్తారు? మొన్నటిదాకా మనం ఏం చెప్పాం, విగ్రహావిష్కరణలకు సంబంధించి ఏం కామెంట్ చేశాం, ఈరోజు మనం ఏం చేస్తూ ఉన్నాం? మన వైసీపీ కార్యకర్త విగ్రహావిష్కరణ చేసి దానికి సంబంధించి పెద్ద ఎత్తున మీ ఛానల్లో మీ పత్రికల్లో మరి చెడుగా ప్రచారం చేశారు. సో ఇప్పుడు ఆ ప్రచారం చేసిన కొన్ని రోజుల్లోనే ఈరోజు మీరు ఆ విగ్రహావిష్కరణ చేస్తున్నారు. ప్రజలు మర్చిపోతారా? దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. ఇదేంటి లోకేష్ గారు, మొన్న ఏం మాట్లాడారు, మీ పత్రికలు ఏం చెప్పాయి, మీ మీడియా ఏం చెప్పింది, ఈరోజు మీరేం చేస్తూ ఉన్నారని చెప్పి మనం ఏం చేస్తాం? ఇక్కడ వీళ్ళు దేవుళ్ళు, వీళ్ళకు దానికి దీనికి సంబంధం లేదు. కానీ ఇక్కడ మన తప్పులు మనం ఒప్పుకోం. ఎలాంటి వ్యవస్థలో ఉన్నామనడానికి ఒక ఎగ్జాంపుల్ చూడండి.